ఇది వచ్చేసి మీషో డ్రెస్ అనమాట. మనం ఒకటి ఆర్డర్ పెడితే ఒక ఆర్డర్స్ వస్తున్నాయి. హాయ్ ఆల్, మీకు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి కాటన్ కుర్తీ అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా కాటన్ ఇది. స్లీవ్ లెంత్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అనమాట. ప్యాటర్న్ సాలిడ్ అనమాట. ఇది కాంబో సింగిల్ 3 pairs కుర్తీ అనమాట. ఈ సైజు వచ్చేసి XXL వరకు కూడా అవైలబుల్ అయితే ఉంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీకు వీనెక్ అనేది వచ్చిందనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం ఇది మనం ఇచ్చిన సైజ్ కన్నా కొద్దిగా పెద్ద సైజ్ పెట్టుకోవడమే బెటరు. దేనికోసం అని అంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి వన్స్ వాష్ తర్వాత మనకి ఖచ్చితంగా కొంచెం క్లాత్ అనేది థిక్ అవుతుంది, అదే లాగుతుంది అంటారు కదా. సో టైట్ అవుద్ది అనమాట. అందుకు మనం ఎక్సెల్ అయితే XXL పెట్టుకుంటే మనకి అప్పుడు ఫిట్గా ఉంటుందన్నమాట. మనకి బాటమ్ పార్ట్ కానీ మొత్తం అంతా కూడాను కొంచెం ఖాదీ టైప్ అయితే లుక్ అయితే అలా ఉందన్నమాట. బాగానే ఉంది లుక్ వైజ్. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. 280 అట్లా పడుతుంది. మీకు ఇది లింక్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే దీంట్లోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది. అదేంటంటే వైట్ మెరూన్ కలరు. ఆ డ్రెస్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కోట్ సెట్ అనమాట. ఇది వచ్చేసి ఉమెన్ రాయన్ ప్రింటెడ్ టాప్ అండ్ ప్యాంట్ కోట్ సెట్. ఇది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చి వైస్కాన్ రాయన్ అనమాట. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్. స్లీవ్ లెంత్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే ఉన్నాయి. ఇది సైజ్ వచ్చేసి XXL వరకు అయితే అవైలబుల్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కానీ నేను 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాతనే ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ లుక్ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది నాకు ప్రైస్ వచ్చేసి 269 అలా అయితే పడింది. దీని లింక్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు పెడతాను. ఫ్యాబ్రిక్ అండ్ కలర్ చాలా బాగుందనమాట. సైజ్ కూడా 2 కంఫర్ట్ అనమాట. కరెక్ట్గా సైజ్ కూడా ఉంది అంతా కూడాను. నాకైతే ఇది కంఫర్టబుల్గా అనిపించింది. సో బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది. మీకు ఈ డ్రెస్ కావాలి అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీషోలోనే నేను తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మా పాపకి ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషను ఇదంతా కూడాను చాలా బాగుందనమాట. ఈ డ్రెస్ అయితే సూపర్ అని చెప్పను, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాం. హ్యాండ్స్ ఇవన్నీ కూడా స్లీవ్స్ అంటే హాఫ్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సూపర్ అని అయితే ఏం కాదు, పర్వాలేదు. ఇది ఫ్రాక్ టైప్ వచ్చిందనమాట, లాంగ్ ఫ్రాక్ టైపు. ఈ బ్లౌజు క్లాసిక్ కాటన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్, స్లీవ్ లెంత్ షార్ట్ స్లీవ్స్ అనమాట. ఇది ప్యాటర్న్ వచ్చి ఎంబ్రాయిడరీ అన్నమాట. ఆ ప్రైజ్కి ఎంత బాగా వచ్చింది అని అంటే చాలా బెటర్ అనమాట. హ్యాండ్స్కి కానీ అంతా కూడా ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉందన్నమాట. ఇది 42 వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి సైజెస్. అలాగే ఆల్టరేషన్ కూడా మనం చేయించుకోవచ్చు. ఇది అల్టిమేట్ ఫ్యాషన్ అప్గ్రేడ్ విత్ అవర్ స్టన్నింగ్ కలెక్షన్ నుంచి అయితే ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాం అనమాట మేము. పర్ఫెక్ట్ ఫిట్ అనమాట, చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మనకి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాలి అని అంటే చాలా ప్రైస్ అయితే అవుతుంది కదా. 300 బిలోనే వచ్చిందనమాట. అలాగే ఇది ప్రిన్సీ కట్ అనేది కట్ చేశారు. దీని కటింగ్ అంతా కూడా ప్రిన్సీ కట్ అనమాట. ఈ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అయినా కూడా ఫినిషింగ్ కానీ మొత్తం మనకి ఏ విధంగా అయితే ఉండాలో అంత ఫినిషింగ్ అయితే ఉంది.
మీకు ఎవరికైనా రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ బ్లౌజ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఉక్స్ పట్టి అలాగే కాజా పట్టి మనకి ఆపోజిట్ అనమాట. ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణలో కూడా ఇలానే ఉంటాయి. సేమ్ అలాగే ఉంది ఆ రెడీమేడ్ బ్లౌజ్కి అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. మేము ఒక 2 బ్లౌజెస్ అయితే ఫస్ట్ ట్రై చేసాము. ఇందులో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా చాలా బాగుందనమాట. ఈ కాటన్ బ్లౌజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కూడాను సేమ్ కాకపోతే హై నెక్ వచ్చింది. సో ఒక్కసారి అయితే హై నెక్ వేసుకుంటాను అనుకునే వాళ్ళైతే ఒకసారి ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రికే. డ్రెస్ పరంగా కూడా ఈ బ్లౌజ్ పరంగా చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా 300 బిలోయే కాబట్టి ఒకసారి అయితే ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇది ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అనమాట. మీకు కలంకారీ బ్లౌజెస్ కావాలంటే ఇదైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. షార్ట్ స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చి ప్రింటెడ్ ప్యాటర్న్ అనమాట. ఇవన్నీ కూడా ఈ మనకి ఆల్టరేషన్కి అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చూపిస్తున్నాను కదా, అంత ఎక్కువ సైజ్ పెట్టి మనం అలా చేయించుకోవటం మనకి బెటర్గానే ఉంటుంది. కాకపోతే లైనింగ్స్ అనేది ఉండదన్నమాట ఈ బ్లౌజెస్లో. అవి ఒకటి చూసుకోవాలి. మనం యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి పైపింగ్ హ్యాండ్స్కి ఇదంతా కూడా పైపింగ్ ఇచ్చాడనమాట. నేను అదే అక్కడ చెప్తున్నాను. అలాగే లూజ్ కూడా మనకి లూజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాను అక్కడ. హ్యాండ్స్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడనమాట. హ్యాండ్స్ ప్యాటర్న్ కానీ కలంకారీ బ్లౌజు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మీషోలో పర్చేస్ చేసినవే. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ఇక్కత్ పోచంపల్లి శారీ అనమాట. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి కాటను. దీనికి సపరేట్గా బ్లౌజ్ పీస్ కూడా ఉంది. ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అనమాట. ప్యాటర్న్ అంతా కూడాను జరీ ఓవెన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇది మీకు బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ బార్డర్ ప్యాటర్న్ అనే ఉంటుంది. ఇది జస్ట్ మెటీరియల్ వేవింగ్ సాఫ్ట్ ఇక్కత్ సిక్కో పోచంపల్లి శారీ. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వర్క్ అంతా కూడాను రేష్మం అండ్ జరీ వర్క్ అయితే వచ్చింది. అసలు చాలా బాగుంది. ఖచ్చితంగా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. సారీ లుక్ అయితే చాలా బాగుంది. పళ్ళు కూడా చాలా మంచి లుక్ వైజ్ చాలా బాగుంది. పార్టీ వేర్స్ అవన్నీ కూడా ఏదైనా మనకి ట్రెడిషనల్ అకేషన్స్ కూడా ఇలాంటి సారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే పెయింటింగ్ కూడా చాలా బాగుందనమాట. మీకు బార్డర్ లెంత్ చూపిస్తున్నాను. అంత పెద్ద బార్డర్ లెంత్ ఉంటే కొంతమంది వేసుకోరు కదా, లైక్ చేయరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే అది కూడా చెప్తున్నాను. కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇది బ్లాక్ అండ్ ఎల్లో అనుకుంటున్నా, కానీ అక్కడ మనకి మనం ఎక్కడైతే షాపింగ్ చేసామో షాపింగ్ దగ్గర బ్లూ అని అయితే అనిపిస్తుంది. మీకే కలర్ కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కిప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ చూడొద్దు. ఓన్లీ నేను చూపిస్తున్న శారీని చూడండి. ఇది మీషోలోని ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఇందులో ఏ ఐటెం అయితే నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ అసలైనవి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా, ఏ పౌచెస్ తీసుకోవాలి, ఎలాంటి పెన్స్ తీసుకోవాలి అని ఒక డైనమోలో ఉన్నారా. మన పిల్లలకి ఖచ్చితంగా యూనికార్న్, ఇప్పుడున్న పిల్లలందరికీ చాలా ఇష్టం కదా, ఆ యూనికార్న్ థీమ్తో ఉన్న పెన్స్, పౌచెస్, బుక్ అన్నీ కలిపి మనకు ఒక కిట్ లా వచ్చింది. నేనైతే ఇది పర్చేస్ చేశాను. ఇది ప్రైస్ ఏంటి, ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేసేయండి. యూనికార్న్
కాంబో సెట్లో 11 ఐటమ్స్ అయితే వచ్చాయి. యూనికార్న్ పింక్ ఫెదర్ ఫర్ డైరీ అనమాట. అలాగే స్మాల్ సైజ్ A6 రోల్డ్ పేజెస్ 75 షీట్స్. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే సాఫ్ట్ ఫర్రీ పౌచ్ మీకు ముందు చూపించాను కదా. అలాగే 2 పెన్సిల్స్, ఒక స్కేల్ మీకు చూపిస్తున్నాను కదా పెన్సిల్స్ అనేది ఎలా ఉన్నాయో. 1 ఎరేజర్, ఒక షార్ప్నర్, యూనికార్న్ వాటర్ గ్లిటర్ పెన్ అనమాట. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. యూనికార్న్ జెల్ పెన్ ఒకటి, యూనికార్న్ పెన్సిల్ ఒకటి. ఇప్పుడు నేను చూపిస్తుంది గ్లిటర్ పెన్ను, యూనికార్న్ పెన్సిల్ అండ్ యూనికార్న్ ఎరేజర్ ఉంది. దీని రేటింగ్ కూడా చాలా బాగుంది. కలర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి మన కిడ్స్కి అయితే ఖచ్చితంగా ఇది నచ్చుతుందన్నమాట. ఈ పెన్సిల్స్ అయితే 4 పెన్సిల్స్ వచ్చాయి. మనం చిన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కదా ఇవన్నీ. అలాగే ఒక కీ చైన్ ఒకటి వచ్చింది, ఆ పక్కనే కనిపిస్తుంది కదా చిన్న కీ చైన్ ఒకటి. ఇవన్నీ కూడా ఈ కిట్లో అయితే వచ్చాయి. మీకు దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ బిలోనే ఉంది. ఈ కిట్ మొత్తం కలిపి 150 రూపీస్ బిలో అనమాట. మనకి స్టార్టింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం పాజిటివ్గా మనం పంపించాం. ఇది కొంటేనే పాజిటివ్గా ఉంటారని ఏం కాదు, కొంచెం హ్యాపీగా అంటారు కదా. ఒక కొన్ని డేస్ అయితే చాలా హుషారుగా వెళ్తారు. వెళ్ళను అనుకునే పిల్లలకి గట్రా ఇలాంటివి ఏమైనా. అలాగే నెక్స్ట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి, గిఫ్ట్ పర్పస్ అయినా కూడా ఇలాంటివి తీసుకొని చక్కగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆల్రెడీ నేను చెప్పాను కదా గ్లిట్టర్ పెన్ అని చెప్పి మీకు. అది జస్ట్ మనం నార్మల్గా రాసి చూపిస్తే తెలియదన్నమాట. అది లైట్ వేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. బుక్ ఒకటి చెప్పాను కదా 75 పేజెస్ అని చెప్పి, షీట్స్ అని. ఆ బుక్ ఈ బుక్కే అనమాట. ఐ లవ్ యూనికార్న్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మొత్తం టోటల్ ఈ కిట్లో ఎన్నైతే వచ్చాయో ఒకసారి అయితే చూసేసేయండి. లాస్ట్లో మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇది. మనం నార్మల్గా రాస్తే మనకు అక్కడ కనిపించదు అన్నమాట. జస్ట్ నేను మీకు అక్కడ రాసి చూపిస్తున్నాను. మీకు ఏం కనిపించట్లేదు కదా అక్కడ. ఇప్పుడు మనకి ఈ పెన్కి లైట్ అయితే ఇచ్చారు. ఆ లైట్ అయితే చూసి అక్కడ ఏం లెటర్స్ అయితే కనిపిస్తున్నాయో ఆ లెటర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ కనిపిస్తున్న లెటర్ మీరు ఇంకా చేసుకున్నారా లేదో చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకొక పౌచ్ కూడా చూపిస్తాను. అంతా చూసారు కదా, ఈ కిట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఈ పైన అయితే లైట్ అయితే వస్తుంది చూసారా, అది లైట్ అనేది ఎలా ఉందో. ఓకే, మీకు ఇప్పుడు ఇవన్నీ కూడాను నచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఒక సింగిల్ పౌచ్ అయితే చూపిస్తాను. ఈ పౌచ్ ఏంటనంటే నేను పెట్టింది ఒక కలర్ అయితే ఇదొక కలర్ అయితే వచ్చింది. అలాగే ఫ్యాబ్రిక్ అయితే అస్సలు బాగాలేదు. నేను తీసుకోండి అని చెప్పి అయితే నేను సజెషన్ చేయను. ఎందుకంటే నాకు లైట్గా స్మెల్ కూడా వస్తున్నట్టు అయితే అనిపించింది. సో ఈ పౌచ్ అయితే మీరు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నా కూడా తీసుకోతే వేస్ట్ అనమాట. మేమైతే రిటర్న్ అయితే పెట్టేశాను. మాకైతే నచ్చలేదు. 2 జిప్స్ అయితే వచ్చాయి. అలాగే ఎక్స్ట్రా ఇక్కడ ఒక కార్నర్ అయితే వచ్చింది, కానీ మాకు పెద్ద నచ్చలేదు అని చెప్పి మేమైతే రిటర్న్ పెట్టేశాము. మీరు ఎవరైనా ఒకవేళ ఈ పౌచ్ కానీ తీసుకుంటే కనుక ఎలా ఉంది, మీకు ఎలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అందరూ కూడా మీకు ఇందులో ఏ ఐటమ్ అయితే కావాలో దాని గురించి మీరు కామెంట్లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు కోడ్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.